జనసేనకి 20 ఇచ్చినా 30 ఇచ్చినా అక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అయితే జనసేనకు రావచ్చు. వాళ్ళు ఎంతమంది గెలుస్తారనేది. కానీ మిగిలిన చోట్ల జనసేన ఓటు ఎంతవరకు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుద్ది ఒక క్లారిటీ లేకపోతే అది మైనస్ అవుతుంది. ఒకటేనండి, జనసేనని అభిమానించిన వాళ్ళు తెలుగుదేశం మీద ప్రేమతో అభిమానించలేదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. జగన్ మీద ప్రేమతో కూడా అభిమానించట్లేదు. వాళ్ళిద్దరికి ప్రత్యామ్నాయం అని చేస్తున్నారు. అది ఆయన నిలబెట్టుకుంటే ఓకే. లేదు తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు గౌరవప్రదమైన స్థానాలు కనీసం 40 లేకపోతే గౌరవప్రదం కాదు. తమ నాయకుడికి ఎటువంటి ప్రయోజనం దొరకట్లేనప్పుడు ఈ పొత్తులో ఎందుకు టీడీపీకి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది? పవన్ కళ్యాణ్ కోసం అవ్వాలి. పవన్ చెప్పాడు కాబట్టి విని మూర్ఖంగా ఓట్లు వేయగలిగితే వస్తాయి. పవన్ చెప్పాడు కాబట్టి అన్న ఎటువంటి ప్రయోజనం ఎంతమంది ఉంటారనే చూడాలి. ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా ఆయనకే ఓటేయలేదు క్రిందసారి అంటే ఈ దఫా ఆయనకి వేద్దాం అనుకున్నాడు, తెలుగుదేశానికి వేయాలనుకున్నప్పుడు ఇంకేముంది అంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వేస్తారా? ఎందుకు వైసీపీకి వేయకూడదని వేస్తారా? అంతేనా? వైసీపీకి ఆ ఓట్ బ్యాంక్ అటు వెళ్ళకూడదు కాబట్టి ఆల్టర్నేటివ్ని లేకుండా చేయడం ద్వారా యాంటీ జగన్ అంతా తెలుగుదేశంకి టర్నింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఈయన తీసుకెళ్తున్నాడు. ఈయన టర్న్ చేస్తున్నారు. జన సైనికులకి అయితే ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు, మనందరికంటే చాలా క్లారిటీతో ఉన్నారు. జన సైనికులు క్లారిటీ లేకపోవడం ఏం లేదు. టీడీపీని గెలిపించాలనే క్లారిటీ, తెలుగుదేశం పార్టీని గెలిపించాలా, ఏదో ఒక మంచి పొజిషన్ ఇస్తారు, దాని ద్వారా ముందు మనం నిదానంగా ఎదిగి ఆ తర్వాతన 2024 తర్వాతన ఇది 29 తర్వాత చంద్రబాబు గారు వల్ల కాదు, అప్పుడు పవన్ కళ్యాణ్ అందుకుంటాడు, అప్పుడు లోకేష్ వల్ల కూడా కాదు, అప్పుడు లోకేష్ మనకి సబ్ పార్టీ అయిపోతారు అనేటువంటిది సైకలాజికల్ గా వాళ్ళ క్యాడర్ ని ప్రిపేర్ చేస్తున్న జనసేన. ఎంతవరకు నమ్ముతారని